జయకుమార్ గారు అయితే నాగేశ్వర గారు రామారావు గారు ఉన్నప్పుడు జమున గారికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ మాట్లాడుకున్నాం ఇందాక ఒకటి. అవునవునవును. ఏంటిది ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలరా? జమున యాక్చువల్గా షీ ఈజ్ నాట్ ఏ తెలుగు గర్ల్. వాళ్ళ ఫాదరు జాబ్ రీత్యానో లేకపోతే బిజినెస్ రీత్యానో వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. తెనాల దగ్గర అక్కడ దుగ్గరాల దగ్గర బిజినెస్ కూడా చేసినట్టు ఆయన. ఆ రీత్యా వచ్చి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. సో నాగేశ్వరరావు గారి వైభవం ఆవిడకి తెలియకపోవచ్చు. సో షూటింగ్స్లో ఏంటంటే ఈవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అలవాటు. పైగా లేటుగా వచ్చేది. కనీసం సారీ కూడా చెప్పేది కాదు నాగేశ్వరరావు గారితో. అప్పటికే నాగేశ్వరరావు గారు పెద్ద స్టారు. సో అది కొంచెం ఇబ్బంది అనిపించింది ఆయనకి. తర్వాత ఏం జరిగిందో, లోపాయికారంగా ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అంటుంటారు కొన్ని రోజులు బ్యాన్ చేశారని. నాగేశ్వరరావు గారు రామారావు గారితో కలిసి వాళ్ళిద్దరు కలిసి జమున బాయ్కాట్ చేశారని. సో అప్పుడు ఆవిడకి సినిమాలు లేని పరిస్థితి కూడా ఉండేది. ఒకానొక టైంలో మెడ్రాస్లో టీ నగర్లో జమున కృష్ణకుమారి ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళంట. ఇప్పుడు వీళ్ళని బుక్ చేయడానికి ఏ ప్రొడ్యూసరో కారు మీద రావాలి. సో ఆ సందులో నుంచి ఏదన్నా కారు వస్తే జమున చూసేదంట కిటికీలో. కారు వస్తుంది అమ్మ మన ఇంటికి వచ్చేటట్టుంది కారు అనేదంట. కారు వచ్చి జమున ఇంటి దగ్గరికి వచ్చి కృష్ణకుమారి ఇంటికి తిరిగేదంట. సో ఆ విధంగా జరిగేది. సో ఆ తర్వాత రామారావు గారు నాగేశ్వరరావు గారు బాయ్కాట్ చేసిన ఈవిడ హర్నాథ్తో సినిమాలు ఎక్కువ చేసింది. సో అప్పటికే హర్నాథ్, శోభన్ బాబు గారు వాళ్ళందరూ లైమ్ లైట్లో ఉన్నారు. సో రామారావు గారు నాగేశ్వరరావు గారి దగ్గర సినిమాలు లేకపోయినా సరే ఈవిడికి మాత్రం హర్నాథ్తో ఎక్కువ సినిమాలు ఉండేవి. హర్నాథ్తో, తర్వాత రామకృష్ణతో, శోభన్ బాబుతో సినిమాలు ఉండేవి. ఈ జమునని తీసుకొచ్చింది యాక్చువల్గా జగ్గయ్య గారు. తెనాలి దగ్గర మారంపూడి అని జగ్గయ్య గారి ఊరు. ఆ జగ్గయ్య గారు దుగ్గిరాల హై స్కూల్లో జాబ్ చేశారు. టీచర్గా వర్క్ చేశాడు ఆయన. టీచర్గా వర్క్ చేసేటప్పుడు జమున ఈయన స్టూడెంట్. సో అక్కడ నాటకాలు వేయటం అదంతా అయిన తర్వాత జగ్గయ్య గారు వచ్చిన తర్వాత జగ్గయ్య గారి ద్వారానే జమున ఇండస్ట్రీకి వచ్చింది. సో ఆ విధంగా జమున గారికి సినిమాలు లేకపోయినా హర్నాథ్తో యాక్ట్ చేసింది, శోభనాభతో కూడా యాక్ట్ చేసింది. హర్నాథ్తో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసింది. ఏవిఎం వాళ్ళ లేత మనుషుల సినిమా అయితే సూపర్ హిట్ అయింది. సో ఆ తనకి లోటు అనిపించలేదు. అయితే నాగిరెడ్డి చక్రపాణి గారు గుండమ్మ కథ సినిమా తీసేటప్పుడు రామారావు గారికి పేరేమో సావిత్రి, నాగేశ్వరరావు గారి పేరు లేదు. నెక్స్ట్ ఏంటంటే గ్లామరస్గా ఉండేది ఏంటంటే జమున. అప్పుడు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు రామారావు గారిని నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టి, అబ్బాయి మీరు గొడవ పడితే గొడవ పడండి, బట్ ఆర్టిస్టులు మాకు సినిమా తీసే ప్రొడ్యూసర్స్ మేము ఆర్టిస్టులు అందరూ మాకు కావాలి. సో అని చెప్తే అప్పుడు వాళ్ళు కూడా నాగిరెడ్డి గారు చక్రపాణి చెప్పిన తర్వాత రామారావు గారు ఇంకా ఏమన్నారు కదా నాగేశ్వరరావు గారు. కానీ ఆ విధంగా నాగేశ్వరరావు గారి పక్కన మళ్ళీ జమున గారిని పేరుగా వేసి అప్పుడు గుండమ్మ కథ తీశారు. అది పరిస్థితి. అది 1 year 1.5 year నడిచినట్టుంది. తర్వాత సర్దుకుంటారు, చదువుకొని నడిచినట్టుంది. అవునవును. సినిమాలు కూడా పెద్ద హిట్లు అయినాయి కదా. పెద్ద హిట్లు అయ్యాయి. థ్యాంక్ యూ అండి.